వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. ఢిల్లీలో మరోసారి యువత గళం వినిపించబోతోంది. కాకరోచ్ జనతా పార్టీ సెప్టెంబర్ 5న భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. గత హామీలు అమలు కాలేదంటూ మళ్లీ ఉద్యమ బాట పట్టింది. మరి ఈసారి కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందా? ఇండియా గేట్ నుంచి మొదలయ్యే ఈ ఆందోళన ఎక్కడికి దారితీస్తుంది? కాకరోచ్ జనతా పార్టీ మరోసారి ఢిల్లీ వేదికగా ఆందోళనకు సిద్ధమైంది. సెప్టెంబర్ 5న ఇండియా గేట్ నుంచి న్యూఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది. జాతీయ కార్యవర్గం వర్చువల్ సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సహా కన్వీనర్ సౌరవ్ దాస్ తెలిపారు. జూలై 25న యువతకు ఇచ్చిన హామీల అమలుపై పార్టీ అనుమానాలు వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై స్పష్టత రావాల్సి ఉందని సౌరవ్ దాస్ తెలిపారు. ఈసారి కూడా యువత, నిరసనకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పార్టీ పిలుపునిచ్చింది. నీట్కు సంబంధించిన సమస్యలు, నిరసనకారులపై పోలీసుల చర్యలు ఈ ఆందోళనలో ప్రధాన అంశాలుగా ఉండబోతున్నాయి. నీట్లో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలు ఈ నిరసనకు నాయకత్వం వహిస్తాయని సీజేపీ ప్రకటించింది. జూలై 20న జరిగిన పోలీసు చర్యల బాధితులు కూడా ర్యాలీలో ముందుండబోతున్నారని తెలిపింది. జూలైలో జరిగిన నిరసనల తరువాత ప్రభుత్వంతో చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఆ చర్చల్లో కొన్ని హామీలు లభించాయని సీజేపీ వర్గాలు అప్పట్లో ప్రకటించాయి. ఇప్పుడు ఆ హామీల అమలుపైనే మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. మాట తప్పితే మడమ తిప్పాల్సిందే అన్నట్లుగా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని కొనసాగిస్తామని సీజేపీ సంకేతాలు ఇస్తోంది. అయితే సెప్టెంబర్ 5న జరగబోయే ర్యాలీ పరిణామం ఎలా ఉండబోతోందో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇండియన్ గేట్ వేదికగా యువత మరోసారి గళమెత్తబోతూ ఉండడంతో ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. కాకరోచ్ జనతా పార్టీ ఉద్యమం జూన్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి స్టార్ట్ అయింది. నీట్ 2026 పేపర్ లీక్, సీబీఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానంలో అవకతవకల ఆరోపణలపై పార్టీ ఆందోళన చేపట్టింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నది అప్పటి ప్రధాన డిమాండ్. ఆ నిరసనకు విద్యార్థులు, తల్లిదండ్రులు, యువత పెద్ద సంఖ్యలో మద్దతు తెలిపారు. తరువాత ఉద్యమం మరింత విస్తరించి జూలైలో కూడా కొనసాగింది. జూలై 20న పార్లమెంటు వైపు మార్చ్కు ప్రయత్నించిన సమయంలో పోలీసులతో ఉద్రిక్తత ఏర్పడింది. ఆ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై సీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అనంతరం ప్రభుత్వం, నిరసనకారుల ప్రతినిధుల మధ్య చర్చ కూడా జరిగాయి. ఎఫ్ఐఆర్ల ఉపసంహరణ, నిర్బంధించిన వారిని విడుదల చేయడం వంటి అంశాలపై హామీలు లభించాయని సీజేపీ తెలిపింది. అయితే ఇప్పుడు ఆ హామీల అమలుపై పార్టీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇదే సెప్టెంబర్ 5న ర్యాలీకి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇచ్చిన హామీలకు అమలు చేయాలని సీజేపీ కోరుతోంది. మరోవైపు ఉద్యమం కేవలం నీట్ అంశానికే పరిమితం కాకుండా యువత సమస్యలపై విస్తరిస్తోంది. యువ నిరసనకారుల హక్కులు, పోలీసు చర్యలు, విద్యా వ్యవస్థలో పారదర్శకత వంటి అంశాలు కూడా చర్చలోకి వస్తున్నాయి. దీంతో సెప్టెంబర్ ర్యాలీ గత ఉద్యమాలకు కొనసాగింపుగా మారబోతోంది. సెప్టెంబర్ 5న జరగబోయే నిరసనకు ఇండియా గేట్ను ప్రారంభ వేదికగా సీజేపీ ఎంచుకుంది. అక్కడి నుంచి న్యూఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం వరకు శాంతియుత మార్చ్ నిర్వహించనున్నారు. ఈ మార్గం ద్వారా తమ డిమాండ్లను నేరుగా పోలీస్ వ్యవస్థ దృష్టికి తీసుకువెళ్లాలని పార్టీ భావిస్తోంది. నిరసనకు నీట్ బాధిత విద్యార్థుల కుటుంబాలు నాయకత్వం వహిస్తాయని సీజేపీ తెలిపింది. జూలై 20 పోలీసు చర్యల బాధితులు కూడా వారితో కలిసి ముందుకు సాగనున్నారు. ఈ అంశాన్ని కేవలం రాజకీయ పోరాటంగా కాకుండా బాధిత కుటుంబాల న్యాయ పోరాటంగా చూపించేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది. యువతను మరోసారి ఉద్యమంలోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. జూలై 25న ఇచ్చిన హామీలపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రత్యేకంగా నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్ల అంశం ప్రస్తావనకు వస్తోంది. ప్రభుత్వం నుంచి వచ్చిన హామీలు కాగితాలకే పరిమితమవుతున్నాయన్నది సీజేపీ ఆరోపణ. అయితే ఈ ఆరోపణలపై కేంద్రం నుంచి తాజాగా అధికారిక స్పందన ఏంటి అన్నది కూడా కీలకమే. ఒక అంశం ముగియకముందే మరో వివాదం తెరపైకి రావడంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 5న ర్యాలీ ఎంతవరకు ప్రశాంతంగా కొనసాగుతుంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ పోలీసులు అనుమతులు, భద్రతా ఏర్పాట్లు ఎలా చేస్తారు అన్నది కూడా చాలా కీలకం. ర్యాలీకి లభించే ప్రజాస్పందన సీజేపీ తదుపరి రాజకీయ వ్యూహంపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది.
కాక్రోచ్ జనతా పార్టీ తన ఉద్యమాన్ని విద్యా వ్యవస్థలోని ఇతర సమస్యల వైపుకు తీసుకువెళ్తోంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయాలి అన్న కార్యక్రమానికి ఇప్పటికే పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతులను పరిశీలించడం, సమస్యలను వెలుగులోకి తీసుకురావడం వంటి కార్యక్రమాలు చేపడుతోంది. రాజస్థాన్లో కూడా సీజేపీ కార్యకలాపాలు రాజకీయ చర్చకు దారితీశాయి. అక్కడ పాఠశాలల పరిస్థితిపై పార్టీ నిర్వహించిన కార్యక్రమాలు, వాటి తర్వాత ప్రభుత్వ ప్రకటనలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. అయితే పాఠశాలల కోసం 12,500 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లుగా రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించిందన్న వాదనను స్వతంత్ర అధికారిక ఆధారాలతో నిర్ధారించడం అవసరం. అందువల్ల ఆ మొత్తంపై ప్రస్తుతం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు పాఠశాలల మౌలిక సదుపాయాల సమస్య మాత్రం దేశవ్యాప్తంగా చర్చలో ఉన్న అంశమే. సీజేపీ దానిని యువత సమస్యతో అనుసంధానిస్తోంది. నీట్ వంటి పోటీ పరీక్షల నుంచి ప్రభుత్వ పాఠశాలల వరకు విద్యార్థుల సమస్యను ఒకే వేదికపై తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఇది పార్టీ ఉద్యమ పరిధిని విస్తరించే వ్యూహంగా కనిపిస్తోంది. విద్యారంగంపై నిరంతరం ఒత్తిడి పెంచడం ద్వారా ప్రజల్లో తమకు మద్దతు పెంచుకోవాలని సీజేపీ భావిస్తోంది. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ఇప్పుడు మరింత దృష్టి పడుతోంది. అయితే ఈ క్యాంపెయిన్ ఎంతవరకు రాజకీయ ప్రభావాన్ని చూపుతుంది అన్నది భవిష్యత్ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మాత్రం విద్య, యువత, నిరసనల అంశాలపై కలుపుతూ సీజేపీ తన ఉద్యమాన్ని విస్తరిస్తోంది. సెప్టెంబర్ 5న జరగబోతున్న ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఒత్తిడి పెంచాలని కాక్రోచ్ జనతా పార్టీ భావిస్తోంది. యువతకు ఇచ్చిన హామీల అమలుపైనే ఈసారి ప్రధానంగా ప్రశ్నలు సంధించనుంది. నీట్ విద్యార్థుల కుటుంబాలను ముందుకు తీసుకురావడం ద్వారా సమస్య తీవ్రతను చాటి చెప్పాలని చూస్తోంది. జూలైలో జరిగిన పరిణామాలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమాధానం చెప్పాలని పార్టీ డిమాండ్ చేస్తోంది. పోలీసుల చర్యలపై కూడా స్పష్టత రావాలని కోరుకుంటోంది. గత ఆందోళనల సమయంలో నమోదైన కేసులు, హామీల అమలు వంటి అంశాలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. ఈసారి నిరసనకు ఎంతమంది యువత హాజరు కాబోతున్నారు అన్నది కీలకంగా మారింది. ప్రజల నుంచి మద్దతు పెరిగితే ఉద్యమం మరింత విస్తరించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో కేంద్రం ఈ నిరసనకు ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ర్యాలీని శాంతియుతంగా నిర్వహిస్తామని సీజేపీ చెబుతున్నప్పటికీ పోలీసుల అనుమతులు, భద్రతా ఏర్పాట్లు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. బాధిత కుటుంబాల గళం నేరుగా ప్రభుత్వానికి చేరేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. విద్యారంగంలో సంస్కరణలతో పాటు యువత సమస్యలపై కూడా పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ మరోసారి ఢిల్లీ వేదికగా గళమెత్తేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 5న ఇండియా గేట్ నుంచి పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు జరగనున్న ర్యాలీపై ఇప్పుడు ఆసక్తి పెరుగుతుంది. యువతకిచ్చిన హామీలు, నీట్ బాధిత కుటుంబాలు, పోలీసుల చర్యలు ప్రధాన అంశాలుగా మారనున్నాయి. గత ఆందోళనల తర్వాత కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుందన్న దానిపైనే ఈసారి అసలు ఫోకస్ ఉండనుంది. మరి ఈ నిరసనకు యువత ఎంతవరకు మద్దతిస్తారు? కేంద్రం ఎలా స్పందిస్తుంది? సెప్టెంబర్ 5న ఢిల్లీలో జరగబోయే పరిణామాలే దీనికి సమాధానం చెప్పనున్నాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ.